నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీ మరియు సిద్ధి డిగ్రీ కాలేజ్ తెలుగు కరెంట్ అఫైర్స్‌కి స్వాగతం. ఈరోజు హిందూ న్యూస్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తాలూకా వివరాలేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోజు గత 3 రోజులుగా వార్తల్లో చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. కోర్టు ధిక్కరణ విధానము. అయితే ఈ కోర్టు ధిక్కరణ అనే అంశంలో ఈ మధ్య కాలంలో ఎదుర్కొన్నటువంటి ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ఇన్ సుప్రీం కోర్ట్. ఆయన పేరే ప్రశాంత్ భూషణ్. సో దీనికి సంబంధించినటువంటి అంశాలలో దీనికి సంబంధించినటువంటి వివరాలలో సుప్రీంకోర్టు అనేది కొన్ని పేజీలతో కూడుకున్నటువంటి ఒక జడ్జిమెంట్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఆయనకి ఎంతవరకు అది శిక్ష పడుతుంది అనేది పూర్తిగా తెలియలేదు, ఇంకా విడుదల చేయలేదు. అసలు ఈ కోర్టు ధిక్కరణ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశాలేంటి అనేది మనము చూద్దాం. ఇది పూర్వకాలంలో బ్రిటిష్ వారి కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాజుల కాలంలో ఉన్నప్పుడు రాజు చెప్పినటువంటి వేటిని కూడా ధిక్కరించకూడదు. బంటులు అనేవారు ఎవరు ధిక్కరించకూడదు అనే ప్రాసెస్ అనేది ఉండేది. అది కాస్త బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా బ్రిటిష్ వాళ్ళు చెప్పినటువంటి వాటిని ఎవరు కూడా ధిక్కరించకూడదు అనే సిస్టమ్‌ని ఆ బ్రిటిష్ యొక్క న్యాయస్థానంలో కూడా వెల్లడించడం జరిగింది. అయితే రాను రాను తర్వాత అది బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పూర్తి స్థాయిలో రిమూవ్ అనేది చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 1971. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 1971 ప్రకారంగా ఎవరైనా కోర్టుకి సంబంధించినటువంటి ధిక్కరణ సమయంలో వారు అధిగమించినట్లయితే, వారు ఏదైనా కోర్టుకు సంబంధించినటువంటి భాషల్లో అన్‌పార్లమెంట్‌గా యూజ్ చేసిన, కోర్టుకు సంబంధించినటువంటి వాటిలో వ్యతిరేకపరమైనటువంటి అంశాల్లో చేసిన వాళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనే ప్రకారంగా వాళ్ళకి శిక్ష అనేది విధించడం జరుగుతుంది. అయితే ఇక్కడ 2 రకాల కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్‌లో వెల్లడించడం జరిగింది. ఒకటి సివిల్ కంటెంప్ట్, 2 క్రిమినల్ కంటెంప్ట్. ఒకటి సివిల్ కంటెంప్ట్, 2 క్రిమినల్ కంటెంప్ట్ అంటాం. అయితే ఇక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాల గురించి ఎటువంటి పూర్తి స్థాయిలో రాతపోతలన్న అంశాలు విమర్శాత్మకమైన ఉన్నా, ప్రజాస్వామ్యానికి దెబ్బతీసే విధంగా ఉన్నా, ఇది సివిల్ వివాదంలోకి వస్తుంది. అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో వాటిని వ్యతిరేకపరమైన అంశాల్లో వచ్చినట్లయితే అది క్రిమినల్ యాక్టివిటీస్‌లోకి వస్తుందన్న అంశాలు అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనకి ప్రశాంత్ భూషణ్ గారు దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఏంటి, ఆయనకు వివరాలేంటి? ఆయన సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సుప్రీంకోర్టులో దేనికోసం ఇదివరలో ఆయన ఎక్కువగా పాటుపడడం జరిగిందంటే ప్రజాస్వామ్య హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, ఇటువంటి వాటి కోసం ఆయన నిరంతరం శ్రమించే ముఖ్యమైనటువంటి సీనియర్ అడ్వకేట్‌గా చెప్తాం. అయితే అటువంటి ఒక అడ్వకేట్ మీద ఇటువంటి అంశాలు అనేది రావటం అనేది ఆశ్చర్యకరంగా చెప్పొచ్చు. ఇంతకీ ఆయన ముఖ్యంగా వాడినటువంటి పదాలేంటి? ఎందుకు కోర్టు ధిక్కరణ అనేది ఆయన మీద వేయటం జరిగింది? ఇక్కడ సుమోటో అంటే అర్థం ఏంటంటే ఎవరు వేయకుండా తనకు తానే వేసుకుంటూ తన పిటిషన్ తనే వేసుకొని దానికి సంబంధించిన అంశాల్లో తనే ప్రేరేపించి చెప్పటం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమేమి ట్వీట్ చేశారంటే, ఒకటి ఈ మధ్య కాలంలో ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి విలువలు పూర్తి స్థాయిలో పడిపోయే విధంగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన వాటిలో న్యాయస్థానాలు అనేవి కూర్చొని చూస్తూ అలాగా ఉన్నాయే తప్ప దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ఒక పరిష్కార మార్గాన్ని వెల్లడించలేదు అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆయన ఇంకోటి కూడా ఫోటోని ట్వీట్ చేయడం జరిగింది. ఫోటోని అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన స్కూటర్ మీద ఉంటూ అలా దానికి సంబంధించిన అంశాన్ని ట్వీట్ చేయడం జరిగింది. ఇది అతిపెద్ద పరమైనటువంటి అంశాల్లో ఒక విమర్శాత్మకమైన న్యూస్‌గా మారింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే కోర్టుని దూషించి, కోర్టుని తక్కువ చేసి దానికి సంబంధించిన అంశాలలో వెల్లడించినట్లయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే విభాగం కింద శిక్షించడం జరుగుతుంది. దీనికి సుప్రీంకోర్టుకి అధికారం అనేది ఆర్టికల్ 129 ప్రకారంగా లభించడం జరుగుతుంది. అలాగే హైకోర్టులో అయితే 215 కింద లభించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాలండి. ఏమిటంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఒకటే, అది మనకి న్యాయస్థానం అనేది చెప్పే ముఖ్యమైనటువంటి అంశం. అసలు ఇక్కడ ఏదైనా ఒక అంశాన్ని, ఏదైనా ఒక ప్రభావితపరమైనటువంటి విధానాన్ని అడిగే హక్కు, అలాగే మనకి భావ ప్రకటన అనేది మనకి ఉంది కదా. అది
1 క్లాజ్ ఎఫ్లో మనకు తెలియపరుస్తుంది. సో స్వేచ్ఛాపరమైనటువంటి అంశం. సో దానికి సంబంధించిన వాటిని పూర్తి స్థాయిలో ఇది తోలనాడినట్టే కదా, దీన్ని వైలేట్ చేసినట్టే కదా. అంటే ఇప్పుడు న్యాయస్థానాలు అనేవి ఏంటంటే ఒక ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగపరమైన విలువలను కాపాడే ముఖ్యమైనటువంటి ఒక విభాగం, ఒక అంశం, ఒక వ్యవస్థ. అటువంటిది న్యాయస్థానంలోనే సరైనటువంటి విధానం లేనప్పుడు అడిగే హక్కు, అడిగే విధానము లేదా అనే ఒక కొన్ని ప్రశ్నలు అనేవి ఇక్కడ రావటం జరుగుతుంది. అయితే ఇక్కడ రానున్న కాలంలో న్యాయస్థానాలు అనేవి ఈ యొక్క ప్రశాంత్ భూషణ్ చెప్పినటువంటి అంశాలు అనేది వెల్లడించి తనకు తాను చేసుకొని పరామించుకొని తనకు తాను విధానంలో ఆలోచించి మేము చేసినటువంటి విధానం ఇది ఇందులో దీనికి సరైనటువంటి ఆయన చెప్పినటువంటి వాటిలో ఆలోచించి ఆయనకి విధానంలో ఎటువంటి అంశాలు రాకపోతాయి, ఎటువంటి అంశాలు దీని మీద రాబోతాయనేది ఆసక్తికరమైన అంశాలుగా మనం చెప్తాం. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో భాగంగా వచ్చినటువంటి అంశంగా చెప్తాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్లో మనం చూద్దాం. సో ఇది మన రక్షణ శాఖ మంత్రి అయినటువంటి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో విడుదల చేయడం జరిగింది. ఏమిటంటే ఎన్సిసి అంట మీనింగ్ ఏమిటంటే నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అంటాం. ఇవి పూర్తి స్థాయిలో బోర్డర్ ఏరియాలోను అలాగే కోస్టల్ ఏరియాలోను వీటిని విస్తరింప చేయాలని, వీటిని ఇంప్లిమెంట్ చేయాలని, వీటిని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టి అమలుపరచాలని సో డిఫెన్స్ మినిస్టర్ వారు ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు కూడా 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇంతకీ ఎన్సిసి తాలూకా అంశాలు ఏంటి, వాటి తాలూకా వివరాలు ఏంటో మనము చూద్దాం. ఎన్సిసి అంటే మీనింగ్ ఏమిటంటే నేషనల్ క్రెడిట్ కార్ప్స్ అంటాం. దీనిని 1948లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉందండి. దీని యొక్క మోటో ఏమిటంటే యూనిటీ అండ్ డిసిప్లైన్ అంటాం. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ స్థాయిలోను అలాగే కాలేజీ స్థాయిలోను వీటి యొక్క శిక్షణపరమైనటువంటి అంశాలన్నీ ప్రారంభిస్తారండి. అసలు జాతీయ అంశాలు ఒక సైనికుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటి, భద్రతా విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే క్లిష్టమైనటువంటి సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి, అలాగే జాతీయ సమైక్యతను పెంపొందించుకోవటం, అలాగే పూర్తి స్థాయిలో రక్షణపరమైనటువంటి అంశాలని పూర్తి స్థాయిలో శిక్షణ కల్పించడము, అలాగే వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగత పరమైనటువంటి భద్రత, అలాగే దేశ భద్రత, దేశానికి కావలసినటువంటి సైనికుడు ఎలా ఉండాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, దానికి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వటం. అయితే ఇవి పూర్తి స్థాయిలో ఎన్సిసిలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎన్సిసి సర్టిఫికేట్ అనేది ఒకసారి కానీ ఇచ్చినట్లుగైతే ఎవరైతే పొందుతారో వాళ్ళు తద్వారా అంటే ఈ యొక్క శిక్షణ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు నేర్చుకొని దేశ భద్రత అంశంలో, దేశ సమైక్యత విభాగంలో, దేశ గౌరవపరమైన అంశాలలో పూర్తి స్థాయిలో వాళ్ళు పాలు పంచుకుంటారన్న అంశాలు అందరూ కూడా గమనించాలి. అయితే ఈ ఎన్సిసి అనేది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ ఈ యొక్క విధానాన్ని అంశాన్ని ఎప్పుడైతే మనం అమలుపరుచుకుంటామో దేశ విభాగంలో దేశ భద్రత అంశంలో వీళ్ళ సేవ కూడా అమూల్యమైనదిగా ఉపయోగించుకుంటారు. ఉదాహరణకి ఈరోజు మనకి ఇప్పుడు బీహార్ అవనియండి, అలాగే కేరళ అవనియండి, అలాగే తమిళనాడు అవనియండి. ఈరోజు ఈ బీహారు, కేరళ, తమిళనాడులో మనకి పూర్తి స్థాయిలో ఆ నగరాలని పూర్తి స్థాయిలో ముంచెత్తే తుఫాన్ అనేది రావడం జరిగింది. దీంతో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని బృందాలను ఏర్పాటు చేసింది. వాటిని మనం ఎన్డీఆర్ఎఫ్ అంటాం, అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అంటాం. అంటే వీటి ప్రకారంగా ఎందుకంటే ప్రమాదం అనేది ముంచుకొస్తున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే స్టాఫ్ ఉన్నారో దానికి మించి స్టాఫ్ కావాలి. అటువంటి సమయంలో దీనికి ఎటువంటి స్టాఫ్ కావాలి, సరైనటువంటి ధైర్య సాహసాలు కలిగిన కావాలి, రక్షణపరమైన అంశాల్లో శిక్షణ పొందినటువంటి వాళ్ళు కావాలి, భద్రత విషయంలో నిర్ణయాత్మకమైన అంశాలు కావాలి, అలాగే దేశ సమైక్యత విధానంలో శిక్షణ పొందినటువంటి అంశాల్లో కావాలి, మిలిటరీ ట్రైనింగ్లో పొందినటువంటి వాళ్ళు కావాలి. అయితే ఇటువంటి వాటికి సంబంధించినటువంటి పూర్తి శిక్షణాపరమైన అంశాలు అనేది ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే ఎన్సిసి. అంటే ఇటువంటి సమయంలో ఈ ఎన్డీఆర్ఎఫ్ భాగంగా కొంతమందిని రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి తాత్కాలికంగా ఇప్పుడు బీహార్లో ఉంది, అలాగే బీహార్లో వచ్చే ప్రమాదము, కేరళలో వచ్చే ప్రమాదం,
తమిళనాడులో వచ్చే ప్రమాదం. అంటే ఈ వరదల ముంపు నుంచి ఎవరైతే ప్రజలున్నారో, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి ప్రజలున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితపరమైనటువంటి ప్లేస్‌లోకి తీసుకువెళ్ళటం. అయితే వాటిని చేసే ముఖ్యమైనటువంటి డ్యూటీ ఎవరు చేయగలుగుతారంటే, ఈ యొక్క మిలిటరీ రంగంలో శిక్షణ పొందినటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతుంది. అటువంటి సమయంలో అత్యవసరమైనటువంటి సమయంలో ఇటువంటి స్టాఫ్‌ని రిక్రూట్ చేసి రాష్ట్ర స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో ఈ యొక్క రక్షణపరమైన అంశాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇటువంటి సమయంలో వాళ్ళ సేవ అనేది అమోఘంగా ఉపయోగపడే అంశంగా చెప్తాం. ఇది దాని తాలూకా అంశం. అయితే ఎన్‌సీసీకి హెడ్‌గా ఎవరుంటారంటే డైరెక్టర్ జనరల్ అనేవారు డైరెక్టర్ జనరల్ విత్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్. సో లెఫ్టినెంట్ గవర్నర్ అనేవారు హెడ్గా ఉంటారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అలాగే ఆర్మీ అనేది పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అనేది ఒక పరిపాలన విధంగా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి ఈ యొక్క ఎన్సీసీలో ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఎన్సీసీ అనేది ఎక్కడ లొకేట్ చేయబడుతుందంటే ఇన్ ద లొకేటెడ్ బోర్డర్ ఏరియాస్, అలాగే నేవీ అనేది కోస్టల్ ఏరియాస్, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు యూనిట్స్ క్లోజ్ టు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంటాం, ఎయిర్ ఫోర్స్ స్టేషన్. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక నూతనమైనటువంటి అంశాలతో ఎక్స్పెండ్ చేసి బోర్డర్ సంబంధించినటువంటి ప్రాంతాలలో, అలాగే బోర్డర్ ఏరియాలో, కోస్టల్ ఏరియాలో వీటిని మరింత ఎక్కువగా మనం తీసుకొచ్చి భద్రతాపరమైనటువంటి కట్టుదిట్టమైన అంశాల్లో, అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నటువంటి ఇటువంటి సమయంలో వీళ్ళ యొక్క సేవ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని మనం వీలైనంత ఎక్కువగా ఎక్స్పాండ్ చేసే విధంగా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరియు డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. షకాత్కార్ కమిటీ అంటాం. ఈయన లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్గా మనం చెప్పుకుంటాం. కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హెడ్ బై ఎవరంటే డిబి షకాత్కర్ అంటాం. ఇది ఎన్సీసీ తాలూకు విధానం అండి. ఎందుకంటే ఇది పిల్లల్లో స్కూల్ స్థాయి నుంచి పిల్లల్లో ఎన్సీసీ తాలూకా విధానంలో ఎప్పుడైతే వారిని మనం సభ్యులుగా చేస్తామో వాళ్ళు పెద్దయిన స్థాయికి దేశ సమైక్యత, దేశం మీద అభిమానం, దేశం మీద పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసం, దేశ విధానంలో పూర్తి స్థాయిలో మనకి పురాతన కాలంలో స్వతంత్ర విధానంలో పాల్గొన్నటువంటి నాయకులు ఉన్నారండి. ఒక భగత్ సింగ్ ఉన్నారు, అలాగే ఒక సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి బ్రిటిష్ వారి కాలంలో పోరాడినటువంటి ప్రముఖ వీరులుగా చెప్తాం. అంటే అటువంటి పేట్రియంట్ లక్షణాలు, అటువంటి స్వతంత్ర యోధుల లక్షణాలు అనేవి పూర్తి స్థాయిలో రక్షణపరమైన అంశాలు అనేవి ఈ ఎన్సీసీ సంబంధించిన అంశాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ సమయంలో వెల్లడిస్తారన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. కనుక స్కూల్ స్థాయి నుంచి ఎన్సీసీ తాలూకా శిక్షణ అనేది చాలా డిసిప్లైన్గా ఉంటుంది, చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి. అలాగే క్రిటికల్ థాట్ని పూర్తి స్థాయిలో ఎనాలిసిస్ చేసే విధంగా ఉంటుంది. కనుక పిల్లలందరికీ కూడా ఇది సరైనటువంటి ఒక మంచి అవకాశంగా మనము గుర్తిద్దాం. సో ఇది ముఖ్యమైన ఆర్టికల్స్లో వచ్చే ఆర్టికల్గా చెప్పుకుంటాం ఎన్సీసీ. ఇక నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన అంశాలు. అయితే ఇక మారిషస్ అంటాం. ఇక్కడ మారిషస్ అనేది ఒక ప్రమాదానికి పూర్తి స్థాయిలో లోన్ అవ్వడం జరిగింది. ఏమిటి? ఎంవి ఒకాషివో అనే ఒక నౌక అనేవి ఏదైతే నౌక ఉందో అది పూర్తి స్థాయిలో ఇది నాగసాకి సంబంధించినటువంటి షిప్పింగ్ సంబంధించినటువంటి నౌకగా చెప్పుకుంటాం. ఇది మారిషస్లో లీక్ అవడం జరిగింది. అంటే దీని ద్వారా సుమారు 4000 టన్స్ తాలూకా ఏవైతే ఉన్నాయో న్యూక్లియస్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకువెళ్ళడం జరిగింది. అంటే దీంతో అవి పూర్తి స్థాయిలో లీక్ అవడంతో ఏమవుతుందంటే అక్కడ సముద్ర సంబంధించిన అంశాలు కలిసిపోయి అక్కడ జీవజాతుల మీద అలాగే ఏవైతే ఫిషింగ్ ఉన్నాయో వాటి మీద, ఏవైతే పూర్తి స్థాయిలో బయోడైవర్సిటీ సంబంధించిన ఉన్నాయో వాటి మీద ఇక్కడ ప్రమాదానికి లోనవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఆ షిప్ అనే పేరేమిటి, అలాగే అది ఏ దేశానికి చెందింది, అది ఏ దేశంలో పూర్తి స్థాయిలో లీక్ అవడం జరిగిందని మనకి అడగడం జరుగుతుందండి. సో ఆ షిప్ పేరు ఏమిటంటే ఎంవి ఒకాషివో. సో ఏ దేశానికి సంబంధించిందంటే జపాన్ దేశానికి సంబంధించిందిగా మీరందరూ కూడా గమనించాలి.
అయితే ఇది లీక్ అవటం వల్ల మారిషస్కి వచ్చే ప్రమాదం ఏంటి మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తి స్థాయిలో పర్యావరణ సంబంధించిన అంశాలు అనేది దెబ్బతినడం జరిగింది. సో పర్యావరణ సంబంధించిన అందులో మారిషస్లో ప్రఖ్యాతిగాంచిన పార్క్ ఏంటంటే బ్లూ బే బ్లూ బే మెరైన్ పార్క్ అంటాం. బ్లూ బే మెరైన్ పార్క్ రిజర్వ్. ఇది పూర్తి స్థాయిలో ప్రమాదం అనేది వాటిల్లిందని అంశాలందరూ కూడా గమనించాలి. సో దాని భద్రతకి వాటిల్లిందని అంశాలందరూ కూడా గమనించాలి. ఇది ఆ పార్క్ పేరుని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతుంటాడండి. ఈ మధ్య కాలంలో మారిషస్ దేశానికి పూర్తి స్థాయిలో సో ప్రమాదం వాటిల్లినటువంటి ఇంతకు ఏ దేశానికి సంబంధించినటువంటి షిప్ అంటే అది సో అది జపాన్ సంబంధించినటువంటి షిప్గా మనము చెప్పుకుంటాం. దాని పేరు ఎంవి ఒకాషివో. అయితే ఒకటండి, ప్రపంచ దేశాలలో అత్యంత బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి జీవజాతుల తాలూకా ఉనికి, అలాగే జంతువులు వృక్షాల తాలూకా పెరుగుదల ఎక్కడ ఎక్కువగా ఉందంటే మారిషస్లోనే ఎక్కువగా ఉందని మనం చెప్తాం. ఎందుకంటే అక్కడ అంత పూర్తి స్థాయిలో జీవ వైవిధ్యపరమైనటువంటి దేశంగా మనం చెప్తాం. అక్కడ పూర్తి స్థాయిలో కొరాల్ రీఫ్స్ అని, అలాగే టూరిజం అని, అలాగే ఫిషింగ్ అని, ఇవన్నీ కూడా ఆ దేశ వృద్ధికి తోడ్పడే ముఖ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి అభివృద్ధి అంశాలుగా చెప్తాం. ఈరోజు మారిషస్ తాలూకా విధానంలోకి వెళ్తే ఆ దేశ ఆర్థిక ఆదాయం అంతా కూడా దేని మీద ఆధారపడుతుందంటే టూరిజం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వేల కొద్దీ లక్షల కొద్దీ సో టూరిస్టులు అనేవారు ఇతర దేశాల నుంచి ఆ దేశానికి వచ్చి వీక్షిస్తూ ఉంటారు. కనుక దానివల్ల వచ్చే ఆదాయం అనేదితోనే ఈరోజు మారిషస్ అనేది అభివృద్ధిలో ఉందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఈరోజు అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో సో లోతట్టులోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక 2 ఫిషింగ్ అండి. ఈ ఫిషింగ్ కూడా మారిషస్లో ఒక ప్రధానమైనటువంటి ఆర్థిక వనరుగా చెప్పుకుంటాం. అలాగే కొరాల్ రీఫ్స్ ఇవి కూడా ఒక పరమైనటువంటి ఆర్థిక వనరుగా చెప్పుకుంటాం. అంటే ఈ ప్రాథమికమైనటువంటి ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ షిప్పింగ్ యొక్క లీక్ వల్ల పూర్తి స్థాయిలో ప్రమాదానికి వాటిల్లిందనే అంశాలందరూ కూడా గమనించాలి. దీనికి సంబంధించిన అంశాల్లో భారతదేశం తరపున కూడా కొంత సహాయక కార్యక్రమాలు అందించడం జరిగింది. అందులో ఓషన్ బూమ్స్ అని, రివర్ బూమ్స్ అని, డిస్క్ స్కిమ్మర్స్ అని, హెలీ స్కిమ్మర్స్ అని, పవర్ ప్యాక్స్ అని, బ్లోవర్స్, అలాగే ఇవి మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించినవన్నీ కూడా భారతదేశం నుంచి పంపించి ఆ దేశం యొక్క సో రక్షణపరమైనటువంటి అంశాల్లో ప్రమాదం నుంచి పూర్తి స్థాయిలో సో తగ్గుముఖం అయ్యే సందర్భాల్లో భారత పాత్ర కూడా కొంత ఉందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ సంబంధించిన రిలేషన్లో వచ్చే ఆర్టికల్. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి ఆర్టికల్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈయన మదన్ లాల్ డింగ్రా. ఈయన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడిగా చెప్పుకుంటాం. ఈయన ఇండియన్ రెవల్యూషనరీ ఇండిపెండెంట్ యాక్టివిటీస్గా చెప్పుకుంటాం. ఈయన దేని యొక్క విభాగంలో ప్రముఖ పాత్ర వహించడం అంటే ఈయన హోమ్ రూల్ సొసైటీ అంటాం. ఇండియన్ హోమ్ రూల్ సొసైటీలో అత్యంత ఎక్కువగా పాత్ర వహించినటువంటి వ్యక్తిగా మనము చెప్పుకుంటాం. సో ఈయనని 1919 ఆగస్టు 17వ తారీఖున ఉరి తీయడం జరిగింది. సో అదే రోజున ఈయనకి నివాళులు అర్పిస్తూ ఆయనకి గుర్తుగా ఈ న్యూస్ ఆర్టికల్స్లో రావడం జరిగిందనే అంశాలందరూ కూడా గమనించాలి. ఇంతకీ ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ యొక్క వివరాలేంటో చూద్దాం. ఇంతకీ హోమ్ రూల్ అంటే ఏంటంటే మనకు మనమే పరిపాలించుకోవటం. మన పరిపాలనలో, మన భూభాగంలో, మన తాలూకు అంశాల్లో ఇతర దేశాల తాలూకు పాత్ర కానీ, ఇతర దేశాల తాలూకు విధానం కానీ రాకుండా ఉండటం. ఇది ప్రపంచ దేశాలలో మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరంటే మనకి ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ అంటాం, స్వరాజ్యం నా జన్మ హక్కు. అలాగే తర్వాత మనకి ఇంపార్టెంట్ అనీ బెసెంట్, ఈమె ఐర్లాండ్ దేశం చెందినటువంటి మహిళగా చెప్పుకుంటాం. వీళ్ళు భారతదేశంలో హోమ్ రూల్ తాలూకు విధానాన్ని ప్రతి భారతీయునికి కూడా పూర్తి స్థాయిలో వివరణాత్మకమైన అంచెలంచెలుగా ఎదిగి భారత స్వతంత్ర అంశాల్లో కీలక పాత్ర వహించిన అంశంగా చెప్తాం. అందులో ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అంశాన్ని 1905లో ఏర్పాటు చేయడం జరిగిందన్న అంశాలందరూ కూడా గమనించాలి. సో ఇది ప్రమోట్ కాజ్ ఆఫ్ సెల్ఫ్ రూల్ ఇన్ బ్రిటిష్ ఇండియా అంటే మెయిన్ బ్రిటిష్ యొక్క ఆధ్వర్యంలో ఇండియాని మన యొక్క భారత స్వతహాగా పరిపాలించుకునే అంశంగా తీసుకురావటం. అయితే ఈ ఆర్గనైజేషన్ ఫౌండ్ చేసింది ఎవరంటే స్వామీజీ కృష్ణవర్మగా మనము చెప్పుకుంటాం. స్వామీజీ కృష్ణవర్మ. ఇది ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్లో మనకి చెప్పుకున్నటువంటి ఆర్టికల్స్ అండి. ఇక నెక్స్ట్
ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఆరావళి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి న్యూస్ అనేది రావడం జరిగింది. ఏమిటంటే బయోడైవర్సిటీ సంబంధించిన పార్క్ అనేది ఆరావళి మౌంటైన్లో త్వరలో ఒక పార్క్ని బయోడైవర్సిటీ పార్క్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందనే అంశాన్ని అందరూ కూడా గమనించాలి అనే పరంగా వచ్చినటువంటి న్యూస్. ఇంతకీ ఆరావళి సంబంధించిన మౌంటైన్ తాలూకు వివరాలని చెప్దాం. ఇది నార్త్ వెస్ట్రన్ ఇండియా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఢిల్లీ. ఎక్కడ ద్వారా పాస్ అవుతుందంటే పాసింగ్ త్రూ సదరన్ హర్యానా, రాజస్థాన్ అండ్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే గుజరాత్లో ఎండ్ అవుతుంది. ఇది అత్యంత హైయెస్ట్ పీక్ ఈస్ గురు శిఖర్ అంటాం, గురు శిఖర్. అలాగే ఇది అత్యంత ఓల్డెస్ట్ రేంజ్ టోల్డ్ మౌంటైన్ ఇన్ ఇండియా అంటాం. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే ఆరావళి రేంజ్ సంబంధించినటువంటి అంశాల్లో 2 ముఖ్యమైనటువంటి క్రస్ట్ సిగ్మెంట్స్ అనేవి తయారవడం జరిగింది. మేకప్ ద గ్రేటర్ ఇండియన్ క్రాటన్, అలాగే ఆరావళి క్రాటన్, అలాగే బుందేల్ఖండ్ కాటన్. ఇవి ముఖ్యమైనటువంటి. అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి 3 నదులు అనేవి వాటి తాలూకా జీవనదులు అనేవి ప్రవహించడం జరుగుతుంది. ద ఆరావళి నేమ్లీ బనాస్, అలాగే షాహిబీ అండ్ లుని. ఈ నదులు అనేవి ఇక్కడ ప్రవహించడం జరుగుతుందన్న అంశం అందరూ కూడా గమనించాలి. చూడండి, మ్యాప్లో క్లియర్ కట్గా మీకు ఆరావళి యొక్క మౌంటైన్ అనేది చూపించడం జరిగింది. ఇది దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్లో వచ్చేది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు పద్మజ నాయుడు నేషనల్ పార్క్ తాలూకా న్యూస్ అనేది ఆర్టికల్స్లుగా రావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఇది ఎక్కడ లొకేట్ చేయబడింది, అసలు న్యూస్ తాలూకా విధానం ఏంటో చూద్దాం. ఇక్కడ కోల్కతా డార్జిలింగ్ జ్యూస్ ఏదైతే ఉందో ఇది వైరస్ సంబంధించినటువంటి వాటిలో ఎఫెక్ట్ అయ్యే అంశాల్లో ఉందని వెల్లడించడం జరిగింది. అసలు ఈ డార్జిలింగ్ జూ తాలూకా విధానం ఏంటో మనము చూద్దాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ డార్జిలింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇది ఎక్కడ లొకేట్ చేయబడిందంటే వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ప్రాంతాల్లో లొకేట్ చేయబడింది. అంతకీ డార్జిలింగ్ మన భారతదేశంలో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్తామండి. ఏమిటంటారంటే డార్జిలింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్వీన్ ఆఫ్ ద హిల్స్గా మనం చెప్పుకుంటాం. అయితే ఇది జువాలజికల్ పార్క్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ స్మాల్ జూస్ యాజ్ పర్ CZA అంటాం. CZA అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ జూ అథారిటీ క్లాసిఫికేషన్, బట్ ఈజ్ ద లార్జెస్ట్ హై ఆల్టిట్యూడ్ జూ ఇన్ ద ఇండియా. ఇది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం. అలాగే ఇట్ ఈజ్ ద స్పెషలైజ్డ్ ఇంపార్టెంట్, దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ ఫర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ రెడ్ పాండా, స్నో లిపార్డ్స్, టిబెటన్ వోల్ఫ్ అండ్ అదర్ హైలీ ఎండేంజర్డ్ యానిమల్స్ స్పీసెస్ ఆఫ్ ఈస్టర్న్ హిమాలయాస్. ఇవి వాటి తాలూకు ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం. అయితే తర్వాత ఈ పార్క్ని ఏ పేరుగా మార్చడం జరిగిందంటే పద్మజ నాయుడు పార్క్గా మార్చడం జరిగింది. ఎవరి పద్మజ నాయుడు అంటే డాటర్ ఆఫ్ సరోజినీ నాయుడు అనేవారంటే భారతదేశంలో స్వతంత్ర సంబంధించిన అంశాల్లో కీలక పాత్ర వహించినటువంటి మహిళగా చెప్పుకుంటాం. అలాగే భారతదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రముఖ పాత్ర వహించి భారతదేశం నుంచే భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా మనము చెప్పుకుంటాం. ఇది సరోజినీ నాయుడు యొక్క ఇంపార్టెంట్గా మనము చెప్పుకుంటాం. ఇక ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్లో మరికొన్ని మనం చూద్దాం. ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్లో ఇంటర్నేషనల్ మనకి ఇండియా నేపాల్ రిలేషన్. అయితే భారత్కి నేపాల్కి మధ్య రిలేషన్ పరంగా చూసుకున్నట్లయితే గత 4 నెలలుగా మనకి ఈ 2 దేశాల మధ్య కొన్ని వ్యతిరేకపరమైన యుద్ధ వాతావరణం అనేది నెలకొల్పడం జరిగింది. కారణం ఏంటంటే నేపాల్ అనేది కాలాపాని అనే రీజన్తో కలిపి, అంటే ఇది భారత భూభాగంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని కాలాపాని అనే రీజన్ని నేపాల్తో కలుపుకొని ఒక మ్యాప్ని తయారు చేసుకొని ఈరోజు చూపించడం జరిగింది. అయితే ఇటువంటి యుద్ధ వాతావరణం, ఇటువంటి వివాదపరమైనటువంటి ఇండియా నేపాల్ రిలేషన్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే 74వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేపాల్ ప్రధానమంత్రి అయినటువంటి ఖడ్గ ప్రసాద్ ఓలీ అంటాం, కేపీ ఓలీ గారు భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారికి కాల్ఫర్ చేసి స్వయంగా ఆయన
సో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని సో పూర్తి స్థాయిలో హ్యాపీగా జరుపుకునేందుకు సంతోషంగా ఉందని ఆయన విష్ చేయడం జరిగింది. సో దీంతో ఆయన ఒక మాట వాడడం జరిగింది. ఏమిటంటే రానున్న కాలంలో మన యొక్క మైత్రి అనేది, మన యొక్క రిలేషన్ అనేది సో మీనింగ్‌ఫుల్ డైలాగ్ అంటే ఇక్కడ అర్థవంతమైనటువంటి చర్చా కార్యక్రమాలలో మన యొక్క రిలేషన్ అనేది రానున్న కాలంలో వెలగాలి అని ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశం అనేది నేపాల్ యొక్క మౌలిక వసతులలో, నేపాల్ యొక్క అభివృద్ధిలో ఎల్లవేళలా తనకంటూ ఒక ప్రముఖ పాత్ర వహిస్తుందన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇప్పటికే భారతదేశం అనేది నేపాల్‌లో కొన్ని సహాయక కార్యక్రమాలు మరియు కొన్ని ప్రాజెక్ట్స్‌ని తీసుకురావడం జరిగింది. అందులో మోతీహరి ఆర్మ్స్ లెగ్ జంక్స్ అంటాం. ఇక్కడ పెట్రోలియం పైప్ లైన్ యొక్క ప్రాజెక్ట్‌ని భారతదేశం అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే హై ఇంపాక్ట్ కమ్యూనల్ డెవలప్మెంట్ అంటాం. హై ఇంపాక్ట్ కమ్యూనల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కూడా భారతదేశం అనేది నేపాల్లో తీసుకురావడం జరిగింది. అలాగే టెరాయ్ అనే ప్రాంతంలో భారతదేశం అనేది అనేక పూర్తి స్థాయిలో రవాణా, అలాగే రైల్వే సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాటిలో అభివృద్ధిలో భారత్ అనేది సహకారం అందిస్తుందనే అంశాలు అందరూ కూడా గమనించాలి. అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అరుణ్ 3 అనే ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని భారత్ అనేది అక్కడ అనుసంధానంగా నిర్మిస్తుందనే అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇక భారత్ అనేది నేపాల్లో పోలీసు యొక్క సంస్కరణలో సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఇక్కడ మనకి మహాకాళి అనే రివర్ మీద కొన్ని ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జెస్ నిర్మించడంలో భారత్ పాత్ర అనేది అమోఘంగా మనం చెప్పుకుంటాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్లుగా అయితే భారత్ అనేది నేపాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మౌలిక వసతుల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో భారత్కి నేపాల్కి మధ్య వచ్చిన రిలేషన్ పరంగా అవాంతం ఏంటంటే దానికి కారణం ఏంటంటే చైనా. ఈరోజు చైనా అనేది తన యొక్క ఆధిపత్యాన్ని తన సాంకేతిక విద్యతో, అదేవిధంగా తన దగ్గర ఉన్నటువంటి ధనపరమైనటువంటి అంశాలతో ఆశ చూపించి ఈరోజు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఆకర్షించుకోవడం జరుగుతుంది. అందులో సౌత్ చైనా సీ అంటాం. ఈరోజు దక్షిణాసియాలో ఒక బంగ్లాదేశ్, అలాగే ఒక నేపాల్, అలాగే ఒక శ్రీలంక. అయితే నేపాల్ కూడా విషయంలో అత్యంత ఎక్కువగా ప్రయోగాత్మకమైనటువంటి ప్రయోగాలు ఎక్కువగా చైనా యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అంశాలందరూ కూడా గమనించాలి. అయితే ఈ విధంగా భారత్కి నేపాల్కి మధ్య రిలేషన్ అనేది ఈ మధ్య కాలంలో కొంతకాలం వివాదపరంగా రావడం జరిగింది. ఎనీవే భారత్ అనేది అన్ని విధాలుగా ఆలోచించి పూర్తి స్థాయిలో మనం పొరుగు దేశాలతో, మనకన్నా చిన్న దేశాలతో ప్రోత్సాహంగా ఎంతవరకు మనం మంచి నడవడికతో ఉంటే అంత మనం ప్రపంచ దేశాలలో గుర్తింపు పొందుతున్న అంశాలు అందరూ కూడా గమనించాలి. ఇది ఇండియా నేపాల్ సంబంధించినటువంటి ఆర్టికల్గా మనము చెప్పుకుంటాం. ఇక ఇరాన్ మరియు యుఎస్ఏ. అయితే ఇరాన్ యుఎస్ఏ తాలూకా అంశాలేంటి? అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో యుఎన్ఓ భద్రతా సమితిలో అంటాం. యుఎన్ఓ భద్రతా సమితిలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఈ యుఎస్ఏ ఇరాన్ తాలూకా రిలేషన్ పరంగా అంశం చూసుకున్నట్లయితే ఒబామా సమయంలో ఇరాన్లో ఎక్కువగా న్యూక్లియర్ సంబంధించినటువంటి వెపన్స్ యాక్టివిటీస్ ఎక్కువగా తయారవుతున్నాయి అని వెల్లడించడం జరిగింది. దాంతో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏమిటంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్గా చెప్పుకుంటాం. ప్రోగ్రెస్ ఆఫ్ యాక్షన్, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రెస్ ఆఫ్ యాక్షన్. అయితే దీని నిమిత్తం కొన్ని రోజులు ఏవైతే ఉన్నాయో ఇరాన్లో న్యూక్లియర్ సంబంధించిన వాటిని బ్యాన్ చేస్తూ, అలాగే ఆ దేశం నుంచి ఎవరు కూడా కొనకూడదు, ఆ దేశం నుంచి ఏ దేశం కూడా పంపించకూడదు అని ఒక బ్యాన్ అనేది విడతలుగా దాన్ని విడుదల చేయడం జరిగింది. అది రేపు 2020 అక్టోబర్కి అంతమవడం జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో ముగింపు అవడం జరుగుతుంది. అంటే తర్వాత ఇరాన్ అనేది ఇతర దేశాలకి న్యూక్లియర్ సంబంధించిన వాటిని పంపించవచ్చు, అది ఉపయోగించుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన అంశాల్లో అమెరికా తాలూకు వాదన ఏంటంటే ఈ యొక్క అగ్రిమెంట్ ఏదైతే ఉందో, అంటే ఒబామా కాలంలో ఇరాన్తో చేసుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఎవరైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నటువంటి ట్రంప్ ఉన్నారో ఈ యొక్క అగ్రిమెంట్ని ఆయన పూర్తి స్థాయిలో రిమూవ్ చేయడం జరిగింది. అంటే
దీంతో ఏమిటంటే అమెరికా సంబంధించిన అంశాలలో సో ఇదొక పరమైనటువంటి అభివృద్ధికి లోతట్టుగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఈరోజు యుఎన్ఓ భద్రతా సమితిలో మొత్తం 15 దేశాలుంటాయండి. ఇందులో 10 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలు, 5 శాశ్వత సభ్య దేశాలు. అంటే ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇరాన్‌కి అనుకూలంగా ఓటేస్తే ఒక్క యూఎస్ఏ మరియు సో రిపబ్లిక్ ఆఫ్ డొమినికా ఆఫ్ రిపబ్లిక్ అంటాం. డొమినికా రిపబ్లిక్ కంట్రీ. ఈ 2 దేశాలు మాత్రమే ఇరాన్‌కి వ్యతిరేకంగా ఇరాన్ సంబంధించిన అంశాల్లో సో పూర్తి స్థాయిలో ఈ యొక్క న్యూక్లియర్ సంబంధించిన అంశాలైతే ఉన్నాయో బ్యాన్ చేయాలి అని. కానీ చాలా దేశాలనేవి ఇరాన్‌ని పూర్తి స్థాయిలో న్యూక్లియర్ సంబంధించిన వాటిలో సో బ్యాన్ అనేది చేయకుండా ఉంటే ఇక తర్వాత తన దేశ అభివృద్ధిలో ఇతర దేశాల తాలూకు విధానంలో కూడా తోడ్పడే అవకాశం ఉంటుందని ఇరాన్‌కి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. కానీ ఈ 2 దేశాలు మాత్రం పూర్తి స్థాయిలో ఈ బ్యాన్ ఏదైతే ఉందో వాటిని ఇరాన్ అనేది జీవితకాలం ఎప్పుడు కూడా ఉపయోగించే విధంగా చూడండి. ఉపయోగించకూడదు, బ్యాన్ చేయండి అని అమెరికా వాపోవడం జరిగింది. ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇరాన్‌కి అనుకూలంగా సో ఈ యొక్క బ్యాన్ ఏదైతే ఉందో ఇది విడతలుగా చేయటం అనేది కరెక్ట్ అని చెప్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేటువంటి అధ్యక్షుడు ఏం చెప్తున్నారంటే లేదు, దీనిని పూర్తి స్థాయిలో మీరు బ్యాన్ చేయండి అని ఇరాన్ మీద విరుచుకుపడడం జరిగింది. ఇది ప్రపంచ దేశాల చరిత్రలో అమెరికా అనేది ఒక ఏకాక అయిన సందర్భంలో ఇది అమెరికా చరిత్రలో కనివిని ఎరిగినటువంటి ఒక సంఘటనగా చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రపంచ దేశాలకి అమెరికా దూరం అవుతుందా, అమెరికా అనేది ప్రపంచ దేశాల నుంచి ఎడబాటుకు లోనవుతుందా అనేది మనకి ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయమే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పిచ్చోడి చేతిలో రాయి పరిస్థితిలో ఉంది. ఆయన ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడో తెలియదు. ఎందుకంటే ఇదివరలో అమెరికా ఇరాన్ సంబంధించిన రిలేషన్ అనేది ఎంత దీనిగా అంటే ఈ రెండు కూడా బద్ధ శత్రువులుగా ఉండేది. కానీ ఒబామా సమయంలో ఈ 2 దేశాల మధ్య శాంతియుతపరమైన అంశాల్లో నెలకొల్పడం జరిగింది. ఒబామా గారు ఎటువంటి శాంతియుత సంబంధించిన అంశాల్లో చేపట్టారో వాటన్నిటిని కూడా ఈ ట్రంప్ అనేది కెలిగేసి శుభ్రంగా ఇరాన్‌కి సంబంధించిన అంశాల్లో బద్ధ శత్రువుగా మారి ప్రపంచ దేశాల్లో ఏకాకిగా మారాడు అంశాన్ని అందరూ కూడా గమనించాలి. ఇది తర్వాత కాలంలో ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. సో ఇది ముఖ్యమైనటువంటి ఈరోజు హిందూ న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. సో ఈ పరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎటువంటి మీకు సందేహాలు ఉన్నా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. దానికి సంబంధించిన అంశాల్లో మేము ఆన్సరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. జై హింద్.